హాయ్ హలో అందరూ బాగున్నారా? నేను మీ సరిత. చలికాలం వచ్చేసింది కదండి. సాయంత్రం చలి వేస్తుంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంటుంది. అందుకని ఏది పడితే అది తినకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హెల్తీ అండ్ టేస్టీ వామాకు బజ్జీలను తయారు చేస్తున్నాను. ఈ వామాకులో రిచ్ ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్, కాపర్, కాల్షియం, విటమిన్ ఏ, బి, ఈ, సి వంటి చాలా పోషకాలు ఉంటాయి. వామాకును రెగ్యులర్గా మనం తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ వామాకు ఇవి పెద్దలకే కాదు, పిల్లలకు జలుబు, దగ్గు వంటి కఫ సమస్యలను కూడా తగ్గిస్తుంది. వామాకును రోజు నోట్లో వేసుకొని నమలడం వల్ల ఆకులో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. ఇన్ని పోషకాలు ఉన్న ఈ వామాకుతో బజ్జీలు చేసుకుందాం. వామాకు బజ్జీలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంత బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయండి. అండ్ అందులోకి 1 స్పూన్ వాము, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ అంత జీరా పౌడర్, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం, బేకింగ్ సోడా చిటికెడు, 1 గరిట ఆయిల్ పోసుకొని పిండినంతా కలిపేసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కాస్త పలుచగా తడుపుకోవాలండి. మరీ ఎక్కువ పలుచగా అయితే ఆకుకు పిండి అంటుకోదండి, జారిపోతుంది. సో మామూలుగా దోశ పిండి బ్యాటర్ లాగా వచ్చేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని 10 మినిట్స్ వరకు నాననివ్వండి. ఆలోపు స్టవ్ పైన బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పిండిలో వామాకులు వేసుకొని 2 వైపులా అంటేలా చూసుకొని ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగనివ్వాలి. అలా వేగాక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, వామాకు బజ్జీలు రెడీ అయిపోయి. వీటిపైన బజ్జీ మసాలా పౌడర్ చల్లుకుంటే చాలా బాగుంటుంది. మసాలా కోసం చాట్ మసాలా పౌడర్ 1 స్పూన్, అందులోకి బ్లాక్ సాల్ట్ 1/2 స్పూన్, అలాగే ధనియా పౌడర్ 1/2 స్పూన్ కలిపేసుకొని బజ్జీల పైన చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ బయట చల్లటి వెదర్కి ఈ వేడి బజ్జీలు చాలా బాగుంటాయి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.